Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్. Well, hi, hello, namaste. Welcome to Family Stars. రావు రమేష్ గారు ఒక సినిమాలో చెప్పారండి, శత్రువులు ఎక్కడో ఉండరు, బంధువుల రూపంలో మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారండి. అది విన్నప్పుడు నమ్మలేదు, కానీ మరదలిద్దరు వచ్చాక అర్థమైంది అది నిజం అని చెప్పి. సో మనం ఉద్దరణాలు వచ్చేస్తారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ వెల్కమ్ మై బంధువులు అండ్ రా బంధువులు. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఏయ్, ఏంటి ఏంటి మ్యాటర్ ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? బాబా నా గెటప్ చూస్తే తెలియట్లేదా? ఏంటి నువ్వు ఎవరు? నేను నర్తకిని. నర్తకి డ్రెస్ చేసినట్టు ఉంటావు. నర్తకి అంటే ఎలా నమ్మాలి టక్కని? నీకేమి అనిపించట్లేదా నేను ఇంత బాగా డాన్స్ చేస్తుంటే? బంగారు నెమలిలాగా అనిపించట్లేదా? జూబ్లీ చెక్ పోతే దగ్గర నెమలేకలు అమ్ముతారు. బావా అదంతా కాదు కానీ పుష్ప 2లో ఒక ఐటమ్ సాంగ్ సీరియల్కి ఇచ్చారు తెలుసు కదా. తెలుసు. సుకుమార్ సార్ గారు నన్నే చేయమన్నారు సాంగ్, కానీ నా డేట్లు ఖాళీ లేవని ఆవిడ చేసింది. మొన్నటిదాకా షూటింగ్ లో ఖాళీగా ఉండి ఫ్యామిలీ స్టార్ నేను రాత్రి ఫోన్ చేస్తే వచ్చేసామంట షూటింగ్ కి. అసలు మీ గెటప్లు ఏంటి, మీ వ్యవహారం ఏంటి అసలు చెప్పు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మేము నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫ్యామిలీస్ ని తీసుకొచ్చాం, జంటల్ని తీసుకొచ్చాం, పేర్స్ ని తీసుకొచ్చాం, సింగిల్స్ ని తీసుకొచ్చాం, మరి డాన్సర్స్ ని కూడా తీసుకురావాలి కదా. అంటే బావా నీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమే నా తరఫు నుంచి మంచి కొరియోగ్రాఫర్ తీసుకొచ్చా నీ డాన్స్ కోసం. ఓహో, వాళ్ళు మీతో పాటు వాళ్ళని కూడా బ్యాట్ చేద్దాం ఫిక్స్ అయ్యారు మీరు. సరే ఫస్ట్ మీరు వెళ్ళి ఎవరెవరైతే వస్తారో వాళ్ళని తీసుకొని రండి, అప్పుడు చూద్దాం. రేయ్ పండు అన్నా ఏంట్రా నేను చూస్తే ఏదో నాకు కడుపులో తిప్పుతున్నట్టు అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు చూస్తుంటే కడుపులో ఏదో అవుతుందిరా నాకు. నాకు అర్థమైంది, ప్రాబ్లం నాలో లేదు. ఆ. ఈ కళ్ళజోడు నీ ముఖం చూసుకొని నువ్వే ఫీల్ అవుతున్నావు. మన వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. అవును, ఒక్కొక్కరికి ఇస్తాను చూడు, మామూలుగా ఉండదు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? శ్రవణ్ నా హాయ్, బాగున్నారా? ఎలా ఉన్నావు అబ్బా? మనం డీ దగ్గర మనం బయట కలవలేదు కదా. అవునన్నా, ఇండస్ట్రీలో దూసుకెళ్ళిపోతున్నావు నువ్వు అయితే. ఏదో మీ దయ. ఏంటి రీజన్ ఏంటి? మిమ్మల్ని బయట ఎప్పుడు కలలేదు కదన్నా. థ్యాంక్స్ అన్నా. తర్వాత వాడు నువ్వురా ఇటు డేంజర్ గా ఉన్నారు. ఏ కృష్ణ మాస్టర్, సో హ్యాపీ టు సీ యూ మ్యాన్. డాన్స్ మామూలుగా ఎరగొడతాడు మనోడు. నేను కూడా సాల్సాల ఫ్లోర్ మూమెంట్ లో ఎగరేసేస్తా. సాల్సాల ఫ్లోర్ మూమెంట్లు ఎక్కడ ఉంటాయన్నా? ఓకే మాస్టర్, సారీ తెలియక. తర్వాత మాడతా. శోభిత అమ్మా, మన అందాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను కూడా నా అందాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా. అందాలని ఇంట్లో పెట్టి వస్తారా అన్నా? ఎలా ఉంటున్నావు అన్నా? జేడి మాస్టర్, ఆయన హౌస్ యర్ గోట్ లైఫ్ అన్న? బాగుంది. నీ లైఫ్ ఎలా ఉంది? నేను మేము చిన్న పార్టీ చేసుకున్నాం అన్న. ఓకే. ఆ పార్టీలో మీ గురించే తెలుసుకుంటూనే ఉన్నాం. ఏం తెలుసుకున్నారు? ఎవరు? సుధీర్ అన్న మంచి పర్ఫార్మర్ అని మా ఫ్రెండ్ సావ కొట్టాడన్న. రారా మళ్ళీ చెప్పండి. సుధీర్ అన్న మంచి పర్ఫార్మర్ అని సావ కొట్టాడన్న. తర్వాత ఏం చేశారు? మంద ఎక్కువైందని ఇంటిదో దింపేశా అన్న. పాల్గొని ఇండియాకి కిరీటం తేవచ్చు కదా నువ్వు అందాల పోటీలో పాల్గొని. అన్నా ఏదో గట్టి నవ్వుతుందన్న, వస్తుందేమో. నాకు కూడా ఉడుకుంది. అటు సుదర్శన్ మాస్టర్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అన్న అదేనే కెరీర్ గురించి ఆలోచించాలా లేదంటే డబ్బుల గురించి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా. మీరు ఏదైనా చిన్నగా సజెషన్ ఇస్తే బాగుంటుందన్న. నీ దగ్గర ఏమైనా ఒక్కపడి ఉందా? ఉందన్నా. షుగర్ సోంపు రెండు సపరేట్ చేయి.
మనకి పెద్ద ఐడియా లేదు మాటరాని మౌనమిది. మీ కొరియోగ్రాఫర్స్ వచ్చారు కాబట్టి Yeah. ఈ ఎపిసోడ్ అంతా డాన్స్ తోనో లేకపోతే ఎలాగో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఇంప్రెస్ అయితే అప్పుడు చూద్దాం, సరేనా? ఫైనల్ దాకా ఎంటర్టైన్మెంట్ డాన్స్ రెండు ఎరగొట్టేయాలి, సరేనా? అంతే. ఓకే, వెళ్ళి మీరు మీ ప్లేసెస్ లో కూర్చోండి హ్యాపీగా. సో మరదల్స్, మీ వైపు నుంచి మీకు కొరియోగ్రాఫర్స్ పిలిచారు కాబట్టి నా వైపు నుంచి కూడా మన బంధువులు ఇద్దరిని తేబోతున్నా. ఓ ఏంట్రా మళ్ళీ వచ్చావు? వీళ్ళిద్దరికి ఎత్తావు కదా, చూస్తాను నేను. వాళ్ళు కూడా మీ టీమ్ తో పాటు ఉండి మీకు సపోర్ట్ చేస్తారు. సో అందులోని ముందుగా లెట్ మీ వెల్కమ్ మై డార్లింగ్ యష్ మాస్టర్. మాస్టర్, వెరీ వెరీ గుడ్ టు సీ యు. మన ఇద్దరు షెట్లు కలిసాయి. ఇంకా నయం ఫేస్లు కలిసి అనలేదు. ఏంటన్నా అంత బొమ్మ అయిపోయావు? భయంతో ఉంటా ఏమన్నా? దేనికి? అంటే బైక్ ఇక్కడ మెడల్ వేసుకుని తిరుగుతున్నావు కదా, టక్కని పారిపోయి రెడీగా ఉంటుంది కదా. పారిపోయి డీజిల్ అయిపోయిందని పార్క్ చేశా. బైక్ లో డీజిల్ మా అన్న ఏమని వేస్తారు తెలుసా? జాగ్రత్త, నిన్నేస్తారు మళ్ళా. ఏమైనా స్లో మోషన్ మట్టికి యష్ ఎరగొట్టేశాడు మామూలుగా. నాదేముందన్నా, మీరు మూన్ వాక్ నెక్స్ట్ లెవెల్. ఏమన్నా మళ్ళీ చెప్పు. మూన్ వాక్ నెక్స్ట్ లెవెల్ అన్న. అదిరా మన రేంజ్. ఎందుకు అంటే మూన్ రాగానే ఇంటికి వాక్ చేస్తుంటాడు కదా. నా ఒక్కటయ్యా ప్లీజ్ అన్నా. సో ఏం లేదు, ఇక్కడ మా మరదలు ఇద్దరు పోటీ పడుతున్నారు మన కొరియోగ్రాఫర్స్ తోని. సో ఏంటంటే నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మా మరదలకు కూడా సపోర్ట్ చేయాలి. సో నువ్వు ఇంకి పింకి పాంకి డాంకి ఇటు వెళ్ళాలి. అలా వెళ్తే అలాగా మరి చిన్న స్లోమో చాలా లేదని వేసి. మరి నా కోసం నువ్వైతే రెగ్యులర్ గా చేస్తుంటావు కాబట్టి. ఏదో ఒక మంచి మ్యూజిక్ వేయండి. ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే. నువ్వు కరెక్ట్ సరిపోయావు. ఆయన ఇంత చక్కగా వేస్తాడు బారా అన్నట్టు వేస్తున్నావు. సో నెక్స్ట్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్, లెట్ మీ వెల్కమ్ విజయ్ మాస్టర్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. థ్యాంక్ యూ సార్. ఎందుకు అడుగుతున్నాను, ఆవిడ ఇవ్వట్లేదు. ఇంకొకసారి నువ్వు కూడా చేస్తుంది. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. నేను వేస్తానగా నువ్వెందుకు వేసుకున్నావు? ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. మాస్టర్, ఒకవేళ నా నెక్స్ట్ సినిమాలో నేనే మీకు కాల్ చేసి మాస్టర్ నాకు మంచి సాంగ్ ఉంది కొరియోగ్రాఫ్ చేయాలి అని చెప్పానంటే షూటింగ్ ఫారెన్ లో పెట్టిస్తారా, ఇండియాలో పెట్టిస్తారా? ఫస్ట్ ఫోన్ పెట్టేస్తా. ఏంట్రా ఏం ఎదుగుతున్నా, ఏం పడిపోయింది కింద నీ పరుగు పోయింది. మాస్టర్, సో హ్యాపీ టు సీ యు వన్స్ అగైన్. థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. మా మరదల్లో ఇక్కడ వచ్చారు, వాళ్ళ కొరియోగ్రాఫర్స్ ని తీసుకొని వచ్చారు. సో వాళ్ళకి సపోర్ట్ గా అండగా అందరికి మీరు ఉండాలి అని చెప్పానని నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మీరు ఆ షూ వైపు వెళ్ళి ప్లీజ్ వా టీం అందరికి సపోర్ట్ చేయాలి. ఇంకా మన ఎపిసోడ్ జరిగే కొద్ది ఇంకా మాట్లాడుకుందాం. ప్లీజ్ మాస్టర్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఏంట్రా ఇంకా ఎదుగుతున్నావా? ఈ రోజు దొరికేలా లేదన్నా. సో మరి ఎపిసోడ్ ఎంత బాగా జరుగుతుంది, ఇప్పుడు దాకా అద్భుతంగా నవ్వుకున్నావు అంటే గ్యారంటీగా దీన్ని బ్రేక్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా. అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు మన ఎపిసోడ్ లో రాబోతుంది. లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. బ్యాడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్. నీకంటే బ్యాడ్ ఎవరు లేరు ఈడ. ఎవరు నువ్వు? కొరియోగ్రాఫ్. నువ్వు కొరియోగ్రాఫర్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఒక స్టెప్ వస్తుంది, ఒక నిమిషం. హే భలే ఉంది. ఈ స్టెప్ ఎప్పుడు వస్తుంది? బాగా పప్పు తింటే వస్తుంది. ఒక్క నిమిషం. హలో, 1 year వెయిట్ చేయి. ఓకే,
బాయ్. ఎవరితో మాట్లాడదా? మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ గాడ్ ఆఫ్ డాన్స్ అని చెడిపోయారు కదా ఆయన. మళ్ళీ నా కడుపును పుడదామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎందుకు నువ్వే పైకి వెళ్ళిపోవచ్చు? ఏమ్మా ఎలా ఉన్నా నేను? సినిమా హీరోలా ఉన్నారు. ఏ సినిమా హీరో? కొబ్బరి బట్ట. నువ్వు ఇటు వెళ్ళకపోతే మళ్ళీ నువ్వు బ్యాక్ టు కృష్ణనగర్. ఇంకా అందరూ వచ్చేసారు కాబట్టి ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. రెడీ? ఓకే, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సరే ఎన్నెన్నో అనుకుంటాం. నాకు డౌట్, అందరూ కొరియోగ్రాఫర్స్ ఓకే, వాడు ఫోటోగ్రాఫర్ కాదు, డాన్స్ కొరియోగ్రాఫర్ కాదు, యాక్టర్ కాదు, ఏది కాదు, అసలు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పండు ఆల్ రౌండర్. అది బయట చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు? ఏదో ఒకటని ఇవ్వన్నా. ఆయన ఇచ్చేవాడైతే యాంకరింగ్ ఎప్పుడో ఇచ్చేసేవాడు, అర్థమైందా? ఇంతవరకు ఇవ్వనే లేదు. నాకు ఎందుకో నువ్వు బ్యాడ్ అవుతావు అనిపిస్తుంది ఎపిసోడ్. ముందే చెప్పింది బ్యాడ్ అయిపోతుందేమో అని. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద ఫస్ట్ రౌండ్ లెట్ మీ టెల్ యూ ద రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఇది ఏంటంటే, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. సో అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అయ్యింది. ఆ మ్యూజిక్ కి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ అడిగిన తర్వాత బాల్ పట్టుకోవడానికి ట్రై చేయాలి ఇక్కడ ఉన్న ఇద్దరు. సో ఇద్దరు ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కోవచ్చు. ఒక సైరన్ ప్లే అయ్యింది. ఆ సైరన్ ప్లే అయ్యే టైం కి బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. రైట్ ఆన్సర్ చెప్తే మీ టీంకి 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి పాయింట్స్ ఉండవు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మీ టీం నుంచి హెల్ప్ చేశారని తెలిస్తే ఆటోమేటిక్ గా ఆపోజిట్ టీమ్ కి వెళ్ళిపోతాయి పాయింట్స్. ఆమె క్లియర్? ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అవర్ వెరీ ఓన్ పుష్పరాజ్ విజయ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో బాను మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావా నా సైడ్ నుంచి మా ఎస్ మాస్టర్ ద స్ట్రాంగెస్ట్. నీకు రావట్లేదు. ఎలివేషనే బ్యాడ్. మా టీం నుంచి ద బ్యూటిఫుల్ డాన్సర్ కొరియోగ్రాఫర్ మా ఎస్ మాస్టర్. బ్యూటిఫుల్ అమ్మాయిలు అంటారు బాను. అంటావు. నువ్వు చేసేది ఉత్సాహం అన్ని పోతున్నాయి నీ వల్ల. ఒరే నువ్వు ఛాయ్ ముక్క పక్కకెళ్ళి. కాదు నువ్వైనా పర్లేదు. యశ్వంత్ మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాడు, ఇంకోసారి చెప్పు అని. యస్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇద్దరు ఆపోజిట్ టీమ్ లో ఆడుతున్నారు. ఏదన్నా రాగానే నువ్వే నీ ప్రతాపం నా ప్రతాపం ఇలాంటిది ఏదో ఉంటది అనుకున్నాను. డాన్సర్లు ఫైటర్లు కాదు. ఇప్పుడు కాంపిటీషన్ ఆపోజిట్ టీమ్ లో ఉన్నారు. ఏమనాలి? ఏదో అసలు నువ్వు ఎలాగా ఎలా ఛాలెంజ్ చేస్తావు చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఛాలెంజ్ చేస్తావు. సరే మ్యూజిక్ ప్లే అయింది. మ్యూజిక్ జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రెడీ అమ్మా? రెడీయా? లేను, నాకు పండు ఏంటో ఎపిసోడ్ లో తెలిసే వరకు నేను ప్లే చేయను మ్యూజిక్. సరే నువ్వు వదిలే. ఓకే వెయిట్. రెడీ అమ్మా? 3, 2, 1 సౌండ్. రూప్ తేరా మస్తహనా నీకు డేరా వ్యస్తహనా సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా. Here comes my question. My question is, ఈ పాట ఏ సినిమాలోనిది? ఇవ్వకండి. లాక్కోండి తీసుకోండి. మాస్టర్ ఇవ్వకండి బదులు వచ్చే వరకు. ఏం మాస్టర్ బాహుబలిలో బిడ్డని ఎత్తినట్టు ఎత్తారు, తింతండి. ఆన్సర్ రిక్షా ఓడు is absolutely right answer. రూప్ తేరా మస్తహనా నీకు డేరా వ్యస్తహనా సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా. కాటే సుకుందా మే ఢిల్లీ కచ్చా. అన్నా వెనకట్లే బెటర్ అన్నా. మన ఇక్కడికి వచ్చి వైజాగ్ ఈవెంట్ డాన్స్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏంటి రావట్లేదు ఏంటి నాకు.
సో బానీ అండ్ టీమ్ యూ విత్ 1 point. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ యష్ కొట్టాడు కాబట్టి ఎస్. సో మా వైపు నుంచి ఫ్యామిలీ స్టార్ తరపు నుంచి నీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఓ 3 to 1 సౌండ్. హాయ్ యష్, ఫ్యామిలీ స్టార్ ఈవెంట్లో గెస్ట్గా వెళ్ళామని తెలిసింది. సో ఐ వాంట్ షేర్ విత్ యూ, కొరియోగ్రాఫర్గా చాలా మూవీస్కి వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ దిల్రాజ్ ప్రొడక్షన్లో నువ్వు చాలా మూవీస్ చేసావు. యూ నో దాట్. నీ టాలెంట్ నాకు నచ్చి నా దగ్గర ఉన్న ఒక కథకి నువ్వు బాగుంటావు అని చెప్పి నిన్ను హీరోగా ప్రమోట్ చేయాలనిపించింది. కష్టపడి నువ్వు ఎలా అయితే గ్రో అయ్యావో కొరియోగ్రాఫర్గా, ఈ కొరియోగ్రాఫర్ గ్రో అయినట్టే ఫిలిం ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నువ్వు నిలబడాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈటీవీ ప్రేక్షకులు కూడా నిన్ను ఆదరిస్తారు. ఎందుకంటే టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. ఆ టాలెంట్ నీలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వు సక్సెస్ అవుతావని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ వర్డ్స్ నాకు అంటే పర్సనల్ కలిసినప్పుడు కూడా చాలా మోటివేట్ చేస్తుంటారు. బట్ దిస్ వాస్ వెరీ స్పెషల్. నా లైఫ్లో ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాయి మూవీతో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్స్. సో వెరీ సూన్ యష్ హీరోగా నటించిన మూవీ మనందరి ముందుకి రాబోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ ఆల్ ద న్యూ టాలెంట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈటీవీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మ్యాన్. ఆల్ ద బెస్ట్. సో మనకి సాంగ్ అదిరిపోయింది. దాన్ని లారెన్స్ మాస్టర్ కూడా తర్వాత స్టైల్ సినిమాలో ఒక ప్రాపర్టీ ఉపయోగించి చేయడం జరిగింది. ఎస్. సో ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వాళ్ళిద్దరికి సేమ్ ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రాపర్టీ ఉపయోగించి సేమ్ సాంగ్ మీద ఎవరు బాగా యూజ్ చేశారు అన్నది. అలాగే బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం అన్నమాట. బెస్ట్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి నా తరఫు నుంచి ఒక ఆడియో బయట ఇస్తాను. ఓకే, రెడీ గైస్? రెడీ. ఓకే, సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఫస్ట్ ఫాల్గుని వస్తుంది. ఫాల్గుని ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి శోభిత. శోభిత ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ ఇద్దరు ఇటు తిరిగి ఉండండి. ప్రాపర్టీ వస్తుంది, అప్పుడు పిలుస్తాను. డైరెక్ట్ గా ప్రాపర్టీ తీసుకొని డాన్స్ చేయండి. 3, 2, 1 సౌండ్. అరే సూపర్ యార్, వెరీ గుడ్ యార్. పండు మాస్టర్, సో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఫాల్గుని యూసేజ్ అన్న పరసలో పట్టుకొని చేసి చూసారా? సూపర్. నిజంగా దానికి 10కి 10 మార్కులు ఇవ్వచ్చు. అండ్ పేరు శోభిత, నువ్వు కిందన పడుకొని అది కొద్దిగా ఆడుగా ఉండింది నాకు. అది ఇది డాన్స్ అనుకుంటున్నావా లేకపోతే సర్కస్ అనుకుంటున్నావా? చాలా కష్టపడి. మీరెవరు మాట్లాడడానికి? మీరు జడ్జా? మాస్టర్ సారీ మాస్టర్, ఇంకొక జడ్జి ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుతాము. మీరు ప్లీజ్. ఓ జడ్జి ఇంకోళ్ళు ఉన్నారు. ఓకే, అడగండి. ద గ్రేట్ సుదర్శన్ మాస్టర్. శోభిత చాలా బాగుంది, కానీ నువ్వు చాలా డామినేట్ చేసావు ఫాల్గుని. అది నచ్చింది చాలా. సో సూపర్. మాస్టర్ మరి ఫాల్గుని? వాళ్ళు కూడా ఓకే, బాగా చేశారు. చెప్పడం ఈజీనండి, చేయడం చాలా కష్టం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సెన్స్ లేదా? కాదు, ఎంత గొడవ పడ్డవద్దు. నెక్స్ట్ రౌండ్ మీ ఇద్దరు రండి. పండు మాస్టర్ మీరు రండి, సుదర్శన్ మాస్టర్ మీరు రండి. సో మాస్టర్, ప్రాపర్టీస్ ఆర్ రెడీ. ఆల్ ద వెరీ బెస్ట్. 3, 2, 1 సౌండ్. ఆట చూడకే, కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే, ఊరికే సొట్ట పెట్టకే, గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి, సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. I'm a lover also, fighter also.
నీదే తీసుకో. కాంపిటీషన్ లో కూడా బ్యాక్గ్రౌండ్ లో నించుంటారు మాస్టర్, నాకు అర్థం కాలేదు. బట్ గుడ్ జాబ్ మ్యాన్, గుడ్ జాబ్. గివ్ ఇట్ అప్ ఫర్ పండు సుదర్శన్. ఓకే, నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి స్టెప్పుల సునామీ జేడి మాస్టర్. జేడి మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. బాను మీ సైడ్ నుంచి ఎవరు? మా సైడ్ నుంచి శ్రవణ్ మాస్టర్. శ్రవణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే మాస్టర్స్ రెడీయా? రెడీ. ఓకే 3, 2, 1 సౌండ్. నువ్వు చూడు చూడకపో, నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా. ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా. ఒకసారి మా ఇంటి రావా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. So first point goes to Banu and team. Congratulations and Thank all the very you. best both of you for the second question. So Ashu, second question ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మా సైడ్ నుంచి గోల్డెన్ లెగ్ పండు మాస్టర్. On stage please. ఇప్పుడు ఇదే మ్యూజిక్ ఆపోజిట్ టీం నుంచి వస్తున్నప్పుడు రియాక్షన్ మారిద్ది. ఓకే, ఈసారి నేనే సెలెక్ట్ చేస్తాను. ఆపోజిట్ సుదర్శన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సుదర్శన్. వాడు అరిసి ఆడే భయపడుతున్నాడు. అరవడం కూడా లేదు, వాడేరిచి ఇష్యూ అని ఓ అన్నాడు. రెడీ 3, 2, 1 సౌండ్. అన్న వీడు దూరంగానే బాగున్నాడు అన్న. వీడు నా మీదకి వస్తున్నాడేమో అని భయపడ్డా నేను. సుదర్శన్ ఎరగొట్టాలి ఇప్పుడు, అర్థమైందా? నీ టీం అంతా నీ మీదే కౌంట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ గెలిచారు. ఇందాక అన్నిట్లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు, దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో ఉంటే కుదరదు. వాళ్ళు లాక్కోవాలి, అర్థమైందా? రెడీ 3, 2, 1 సౌండ్. ఏమయ్య ప్రసాద్, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోవడం కాదు, మూమెంట్ చేస్తే తెలుసు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చెయ్యి. అలాగే. మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు జరిగిన కాన్వర్సేషన్ లోని ఇద్దరు ఆర్టిస్ట్ ఉన్నారు, ఫేమస్ ఆర్టిస్ట్. వాళ్ళిద్దరిలో ఎవరి పేరు చెప్పినా ఓకే, దట్స్ యువర్ క్వశ్చన్. బాల్ పట్టుకోండి మాస్టర్. మాస్టర్ పట్టుకోండి. బాల్ పట్టుకోండి మాస్టర్, పట్టుకోండి, బాల్ తీసుకోండి. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు. ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. పండు, అరే ఏం చేసావురా ఇక్కడ? ఏ సాంగ్ చేసినా సరే మంచి సింక్లు వేస్తున్నారు అందరూ. అంటే ఒక మాస్టర్ ఫాలో అయ్యి ఆటోమేటిక్గా అందరూ సింక్లు వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటే యాస్టీస్ గా ఇట్ సైడ్ నుంచి 1, 2, 3, 4, 5 ఓకే, ఇట్ సైడ్ నుంచి 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 మెంబర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. 10 మెంబర్స్ ఇన్ స్ట్రైట్ లైన్ ఉంటారు. సో ఫస్ట్ ఒకరికి సాంగ్ ప్లే అయ్యింది,
ప్లే అయినప్పుడు ఓన్లీ 5 మెంబర్స్ అంటే ఒక టీం ముందుకు వచ్చి లిరికల్ డాన్స్ చేస్తారు. సో వాళ్ళ సాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. వెనకున్న టీం ఎవరైతే అంటే ఆపోజిట్ టీం ఉన్నారంటే వాళ్ళు ముందుకు వచ్చి లిరికల్ డాన్స్ చేసి వెళ్తారు. టాప్ 3 బెస్ట్ సాంగ్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు సూపర్ అన్నట్టు. ఓకే గాట్ ఇట్. సో కెన్ ఐ హ్యావ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్? Okay, ready? So first let's start with Vijay Master team. Ready? 3, 2, 1, sound. Mama laddu gani pelli ega chuskolalli lalli. ఏలైటింగే కొట్టనోడు డేటింగే చెయ్యనోడు ఇద్దరు ముగ్గురునైనా లైన్ లో పెట్టని వాడు ఫస్ట్ కిస్ తెల్వనోడు లాస్ట్ పప్పు గుంజనోడు మాకెందుకు పనికి రాడులే. Very good, very good, very good. Okay, next team, Yash Master team. Ready? 3, 2, 1, sound. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. Okay, done. 3, 2, 1, sound. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే. Ready? 3, 2, 1, sound. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. లే 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 మజా లే 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 మజా లే 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 మజా పిల్ల చిల్ల లే 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 మజా లే 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 మజా లే 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 మజా పిల్ల పిల్ల చిల్ల. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. మా ఇద్దరు డాన్సర్ పడిపోయారు. పడాల్సింది పిల్ల, తల్లి కాదు. ఒక్క నిమిషం, పిల్లే తల్లి అవుతుంది. ఓకేలే. అవును. లే 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 మజా అంటే మీరేం చేశారు? మజా చేసాం. నీ మజా వేరే, మజా వేరే. ముందు లేవాలి ఫస్ట్. ఏది? లే 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 మజా. Ready? 3, 2, 1, sound. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి కింద కుసుముది ఆనంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమంగళం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిర బాహుబలిక. సరినా Ready? 3, 2, 1, sound. రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో. ఒక డౌట్. Okay, man. మనం ఎంతవరకు కంపోజ్ చేసుకున్నా అంతవరకే చేస్తాం. సాంగ్ వాళ్ళు ఆపే వరకు వీళ్ళు ఆగట్లా, వీళ్ళు ఆగిపోతున్నారు. అవును, వీళ్ళు అవుతున్నారు సాంగ్. సో 3 songs వరకు వీళ్ళు విజయ్ మాస్టర్ కి జై. Ready? 3, 2, 1, sound. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అవే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. sound. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగి
కూర్చున్నే నీ సీర సింగులు బట్టి వెనకనక తిరిగిన్నే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే రెడీ 3 2 1 సౌండ్. ఆ కుర్చీని మార్చబెట్టి అందరూ ఎరగొట్టారు, పండు ఒక్కడే కొంచెం మిస్ చేశాడు. అన్నా అలాగే అనుకో చేశాను. Super, we are both the teams fantastic. Good job. Thank you so much. సో ఇప్పటిదాకా జరిగిన 2 క్వశ్చన్స్ లోని ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు, ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు. ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్, ఈ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావ మా సైడ్ నుంచి శ్రవణ్ మాస్టర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి పవర్ హౌస్ జేడి మాస్టర్. ఓకే, సో మ్యూజిక్ ప్లే అయితే జాగ్రత్తగా వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. మా రెడీయా? యా రెడీ. 3 2 1 సౌండ్. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సెంటర్ సెంటర్ సెంటర్. తీసుకోండి మాస్టర్ ఇవ్వకు. రాఘవ లారెన్స్ మాస్టర్ ఈస్ రైట్ ఆన్సర్. Good job. So first round winners are Banu and team. Congratulations. ఫస్ట్ రౌండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సుదర్శన్ మాస్టర్ దగ్గర నుండి వాళ్ళని గెలిపించినందుకు సుదర్శన్ మాస్టర్ ఫినిషింగ్ కూడా అదిరిపోవాలి కాబట్టి ఆన్ స్టేజ్ ప్లీజ్ ఒకసారి. సో మాస్టర్ ఫైనల్ కూడా అంటే రౌండ్ ఫినాలే కూడా అదిరిపోవాలి, సో అందుకే మీతో ప్లాన్ చేసాం. ఏం లేదు, సినిమా మనకు తెలుసు కదా కాంచన, అందరికి తెలుసు. మీరు చూసారు కదా. నాకు భయం అన్న అలాంటివి, అందుకే ఆ భయం పోగొట్టడానికి ఇది పెట్టింది. సో అందులో ఒక సీన్ రీక్రియేట్ చేయడం మీరు. ఓకే, మీ అందరికి తెలిసిపోయిందా? బొట్టు పట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను, పసుపు రాసుకున్నాను, చీర వేసుకున్నాను. నేను ఒక ముఖ్యమైన పని మీద నేను ఒక ముఖ్యమైన తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? నేను బొట్టు పెట్టుకున్నా, పసుపు రాసుకున్నా, గాజులు వేసుకున్నా, శారీ వేసుకున్నా, దాదా చికెన్ సారీ చీర వేసుకున్నా, ఏదైనా వేసుకుంటా. మీకేంటి? బాగోదు కదా. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చా, కంప్లీట్ చేసుకుని వెళ్తా. దాదా చికెన్ తిన్నా, ఇవన్నీ ఎందుకులే. ఏంట్రా ఎడచెత్త తింటున్నావు? పిల్లలు తింటే నువ్వు తిడతావు కదా, నువ్వు ఎందుకు తింటున్నావురా? Good job, Sudarshan. Give it up for Sudarshan.
సో ఇటు సైడ్ నుంచి సుదర్శన్ ఎడగొట్టాడు కాబట్టి ఇటు సైడ్ నుంచి ఇందాక సుదర్శన్ చేస్తుంటే మేము ఒక మాస్టర్ ఎక్స్ప్రెషన్ చూసాం. నేను తక్కువ, నేను చేయలేను అని చెప్పని. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ కృష్ణ మాస్టర్. రెడీ 3, 2, 1 సౌండ్. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలి. పసుపు రాసుకున్నాడు, చీర కట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. అది పూర్తవగా నేనే వెళ్ళిపోతాను. ఈ లోపు ఏమన్నా రే రాఘవ, ఎడం చేత తింటున్నావురా? నీకు ఇష్టం లేదు కదా? పిల్లలు తింటేనే తిడతావు కదా? సో గుడ్ గోయింగ్. ఇదే ఎనర్జీతోని, ఇదే ఎంటర్టైన్మెంట్ తోని నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. రెడీయా? ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. ఇదేంటంటే బెస్ట్ ఆఫ్ 3. సో ఫస్ట్ ఈ సైడ్ నుంచి కొరియోగ్రాఫర్ వస్తారు, ఈ సైడ్ నుంచి కొరియోగ్రాఫర్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్లో డైట్స్ ఉన్నాయి. సో అది ఆన్ చేసి దాని మీద బాల్ బ్యాలెన్స్ చేసి ఎయిర్ లోనే అలా తీసుకొచ్చి, ఇది మీ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ లైన్ ఉంది. సో లైన్ యువతల నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైన్ క్రాస్ చేయకుండా దాని ముందు నుంచే ఇక్కడ నుంచి డ్రాప్ చేయాలి. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి, థర్డ్ వచ్చిన వాళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే ఏ టీం అయితే మాక్సిమం ఛాన్సెస్ ఆ బాస్కెట్ లోనే బాల్స్ డ్రాప్ చేస్తారో ఆ టీం విన్నర్స్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ సెకండ్ రౌండ్ లో 2.1 ఆడడానికి విజయ్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి కృష్ణ. కృష్ణ ఆన్ స్టేజ్ ప్లీజ్. యష్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? గ్రీష్మ. గ్రీష్మ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3, 2, 1 గో. స్లోగా నాడే, కంగారేం లేదు, కంగారేం లేదు. దాదా కమాన్ కమాన్ కమాన్. అయిపోయింది. ఓకే, 2.1 గోస్ టు విజయ్ మాస్టర్ టీమ్. సో 2.2 ఆడడానికి విజయ్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? పండు. పండు అక్కడే ఉండు. జేడి. రమణ ఏయ్ 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 యష్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు? శోభిత ఆన్ స్టేజ్ ప్లీజ్. తగ 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 ఏయ్ ఏయ్ 3, 2, 1 గో. జోరున వేటకే వచ్చినాడే పోరడే ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్. చూడడే తీర సెంగు గంతులకు బెదురడి గుంటడే అడుగడుగున తడగడే మొదలు వెళ్తే తెద్దడే సర్రా 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 ఇనుప సువా కౌకు దెబ్బ ఇరుగడిసే రాడదెబ్బ సర్రా సర్రా. మనోడు ఈ రౌండ్ ముందు ఒక గంట సేపు ప్రాక్టీస్ చేశారు. సో 2.2 గోస్ టు యష్ మాస్టర్. ఫైనల్ డిసైడింగ్. సో ఈ 2.3 లో ఎవరైతే గెలుస్తారు, ఎందుకంటే మీరు గెలిచారు, ఇది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. విజయ్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? పాల్గొని ఆన్ స్టేజ్ ప్లీజ్. యష్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? శ్రవణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3, 2, 1 గో. అంతే అంతే. సూపర్. మెల్లిగెళ్ళు, లీడ్ లో ఉన్నాం ఆల్రెడీ. అంతే. హరసం
టీ షర్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తలే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న పోట పెట్టు సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. సో ఇంత బాగా ఆడుతున్నారు కాబట్టి సో ఆల్రెడీ అటు నుంచి ముగ్గురు ఆడారు, ఇంకిద్దరిద్దరు మిగిలారు కాబట్టి మీరు కూడా ఆడితే హ్యాపీగా ఉంటది. సో నెక్స్ట్ కొరియోగ్రాఫర్స్ లాస్ట్ ఆడిద్దాం. నెక్స్ట్ పండు వర్సెస్ సుదర్శన్. 3, 2, 1 go. ఇది ఊగేస్తుందండి, ఇది నాకు అర్థం కావట్లేదు. గుడ్ జాబ్ మ్యాన్. సో 2 మీరు గెలిచారు, 2 మీరు గెలిచారు. ఇప్పుడు ఫైనల్ రౌండ్. మళ్ళీ నేను పండు ఆడుతున్నామా? ఆడిస్తాడేమో అడుగు నీ కొరియోగ్రాఫర్. ఫుల్ అలసిపోయాడు, రెస్ట్. అన్న పెద్ద బాల్తో ఆడదామా? వద్దొద్దు పులి, నువ్వు పడుకో, కొంచెం పడుకో, రెస్ట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ యశ్వంత్ మాస్టర్ వర్సెస్ విజయ్ మాస్టర్. ఇద్దరు మాస్టర్స్ మధ్య పోటీ, ఎవరు గెలుస్తారో చూద్దాం. 3, 2, 1 గో. దాన్ని అలా దించి బేబీ అంటూ పిలిచి ఘాటు చేసావే డార్లింగ్ ఘాటు కోకి గుండెల్లో పోరింగ్ దింపేసినావే పతంగుల పైకి లేపి మధ్యలో మాజ కోసేసినావే పల్లిక పక్కన డౌన్ అన్న రింగుల జుట్టు చూసి లాస్ట్ వన్. బొంగులో మాటలి రంగుల కొంగు తాకి పడిపోయానే గాలి సోకితేనే చచ్చిపోయానే. సో సెకండ్ రౌండ్ బెస్ట్ ఆఫ్ 3 అనుకున్నాం, బెస్ట్ ఆఫ్ 5 ఆడాము. సో ఇటువైపు 2 రౌండ్స్ గెలిచారు, ఇటువైపు 3 రౌండ్స్ గెలిచారు. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ yes మాస్టర్ అండ్ టీమ్. ఇరగొట్టారు కాబట్టి సో మనం ప్రతి క్వశ్చన్ తర్వాత ఎలాగైతే మంచి గేమ్ ఆడుకుంటున్నాం, ఇప్పుడు ఏంటంటే దాని మీద యాస్టీస్ గా బాల్ బ్యాలెన్స్ చేస్తూ మూన్ వాక్. ఓకే, గుడ్ జాబ్, గివ్ ఇట్ అప్ ఫర్ బోత్ మాస్టర్స్. సో ఫ్యామిలీ స్టార్స్ ఇస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఆల్సో అబౌట్ సర్ప్రైజెస్ అండ్ ఎమోషన్స్. సో ఇప్పుడు విజయ్ మాస్టర్ కి ఒక స్మాల్ సర్ప్రైజ్ ఉంది. సో కెన్ ఐ ఇన్వైట్ విజయ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ట్రెండింగ్ కొరియోగ్రాఫర్, చేసిన స్టెప్స్ అన్ని ట్రెండింగ్ లో ఉండి రీసెంట్లీ సో మచ్ వైరల్ మాట యాక్చువల్లీ. సో మీకెంతో ఇష్టమైన వ్యక్తి, మీ జర్నీకి మూల కారణం అని అంటే మా అందరికీ తెలిసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మీకోసం ఒక వీడియో బయట ఇచ్చారు. సో విత్ పర్మిషన్ కెన్ వి హావ్ ద బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. హాయ్ విజయ్, బాగున్నావా? నేను విజయ్ డాన్స్ మాస్టర్ని. విజయ్ నా దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. మా స్వర్ణ మాస్టర్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో నేను అక్కడ ఆ క్లాసెస్ చెప్పేవాడిని. దాని దగ్గర చుట్టుపక్కల దగ్గర విజయ్ వచ్చి కూలీ మేస్త్రి పని చేసుకుని ఉండేవాడు అనమాట. అక్కడ వర్క్ చేసుకుంటూ ఎక్కడ డాన్స్ ఆల్రెడీ డాన్స్ ఓన్గా తను చేయగలుగుతాడు. తను ప్రాపర్గా ఎక్కడో నేర్చుకోవాలని ఉన్నప్పుడు బయట ఎవరో ఒక అతన్ని అడిగాడంట, అన్న ఇక్కడ డాన్స్ క్లాస్ ఎక్కడ ఉంది అంటే, ఎందుకు నువ్వు అడిగితే ఇలా డాన్స్ నేర్చుకోవాలి అనుకున్నాను అంటే, నా దగ్గర
తీసుకొచ్చే ముందు ఆయన విజయ్ని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆయన ఏంటంటే నువ్వు ఎక్కించి ఏం చేస్తావు, నీ ఎందుకు డాన్స్ నేర్చుకోవాలి, మాకు ఒక డాన్స్ చేసి చూపించు, ఇవన్నీ ఒక విజయ్ని ఒక బయట ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి తర్వాత లోపల తీసుకొచ్చి అది దూరంగా నిలబడి అక్కడ డాన్స్ క్లాస్ వెళ్ళి మాట్లాడుకొని చెప్పి వెళ్ళిపోయాడు అన్న. నేను లోపల క్లాస్ చెప్తుంటే బయట నిలబడి ఉన్నాడు. నేను వచ్చి ఏంటి అని అడిగితే ఇలా డాన్స్ నేర్చుకోవాలి, ఆ డీటెయిల్స్ ఏదైనా చెప్తే అంటే జాయిన్ చేసుకుని డాన్స్ నేర్చుకున్నాడు. మా జర్నీ అలా వెళ్ళేటప్పుడు తర్వాత అక్కడి నుంచి తను ఏంటంటే సినిమాలో డాన్స్ మాస్టర్ అవ్వాలనేది తన గోల్. సినిమాలో ఎదగడం అనేది అది దేవుడు వరం తీసుకుని రావాలి. దాంతోపాటు మన టాలెంట్ ఉండాలి, మన లక్ ఉండాలి. అన్నీ తెచ్చుకొని ఇవాళ ఒక ఇండస్ట్రీలో ఒక మాస్టర్ పొల్లాకి విజయ్ అన్న ఒక ఐడెంటిటీ తను చేసుకున్నాడంటే తను కష్టమే. విజయ్ ఇంకా నీ లైఫ్లో ఇంకా చాలా నువ్వు ఎదగాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి స్టేజ్కి రావాలి. హార్ట్ఫుల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ మాస్టర్. వాట్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇవాళ ఎక్కడ ఉన్నారు, ఇవాళ ప్రపంచంతో ఆల్మోస్ట్ అలా స్టెప్ వేసి స్టేజ్కి వెళ్ళారు. యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ. సో నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దాని ఫస్ట్ కారణం మా మాస్టర్. నేను ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి. ఎలా మన అమ్మ నాన్నలు ఎలా గుర్తుపెట్టుకుంటాం అలా మా మాస్టర్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అల్లు అర్జున్ సార్ ఇన్ పుష్ప 2? బన్నీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ఫైర్. ఆయన అలానే అండ్ సుక్కు సార్ అండ్ నేను ఈరోజు ఊ అంటావా చేయని ఆర్ పుష్ప చేయని నెక్స్ట్ జాతర సాంగ్ కూడా ఉంది. అవునా? యా, డెఫినెట్ గా సినిమాలో అందరూ ఎంజాయ్ చేస్తారు. అసలు మామూలు కాదు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ మాస్టర్. ప్లీజ్. So our next surprise is to Falguni. Who do you think will give you the video? ఎవరు ఇచ్చారు అనుకుంటున్నా? I have no idea. సర్లే వద్దులే, చెప్పను. సర్ప్రైజ్ చూస్తేనే మీకు అర్థమైతే. సో కెన్ వి హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? హాయ్ అందరికి నమస్కారం. హలో ఫగ్గు అంటే ఎవరో కాదు, ఫాల్గుని. వీవ్ హ్యాడ్ క్వైట్ అ ట్రావెల్. నా ఫస్ట్ సాంగ్ పెళ్లి సందడి నుంచి till Kurchi Martapetti, we've done multiple songs together and you're extremely talented. There's no doubt about that. Everyone knows that. For your journey from a reality show lo a contestant ga to a choreographer, you're an inspiration to so many. And నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఫగు, ఎప్పుడు ఎందుకు రాంగ్ టైంలో పడిపోతూ ఉంటావు? రాంగ్ టైంలో పడిపోతూ ఉంటావా అంటే? అదే సెట్ లో అలా ఇలా పడతా ఉంటావు. ఐ కీప్ ఫాలోయింగ్, ఐ కీప్ ట్రిప్పింగ్. అదే చెప్పింది. అదేనా? అదే చెప్పింది. ఏమన్నా సంథింగ్ లేదు, సమ్ అదర్ కాంటెక్స్ట్? టూ కాంటెక్స్ట్ ఉంది. I'll tell only one. ఆహా, one on screen. One on screen, one off screen. Okay, done. We'll talk about it On later. screen ఇదే. So that's Srilila ma'am. Thank you so much Srilila garu. Thank you Srilila, I love you. Thank you Falguni, please. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జర్నీ ఫర్ ఎవ్రీబడి. అందరూ చాలా చాలా కష్టపడి వచ్చారు. ఇంకా సక్సెస్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. 2 rounds అద్భుతంగా ఆడారు. ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద రూల్స్ ఆఫ్ ద రౌండ్. సో ఈ రౌండ్ లోని మొత్తం 5 questions ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి మన అశు అండ్ భాను, పవిత్ర వీళ్ళ ముగ్గురు వచ్చి ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఆ యాక్ట్ మొత్తం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే నా క్వశ్చన్ ఆ యాక్ట్ కి సంబంధించిందే ఉంటుంది. క్లియర్? సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీంకి అయితే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఫస్ట్ ఎవరైతే నొక్కుతారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో సపోజ్ ఈ టీం నుంచి ఎవరన్నా ఒకళ్ళు నొక్కారనుకో వాళ్ళే చెప్పాల్సిన నెసిటీ లేదు. తర్వాత మీకు 10 seconds టైం ఉంటుంది. మీరు టీంతో డిస్కస్ చేసుకొని నాకు ఫస్ట్ ఏ ఆన్సర్ అయితే వినిపిస్తుందో అదే నేను తీసుకుంటాను. ఓకే, ఒకవేళ మీరు చెప్పింది రైట్ ఆన్సర్ అయితే మీకు పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేషన్ చేస్తారు. సో అలా 5 questions అయిపోయేసరికి ఏ టీంలో అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్. Okay, ready? Clear? రెడీ. Okay, let me welcome our artist for the first act. హాయ్ హలో వెల్కమ్ టు ఎగిరిదు
వణుకితే నడ్డి విరిగను డాన్స్ షోకి స్వాగతం సుస్వాగతం. ఏ ఆగాగాగు, అసలు మనల్ని జడ్జిల కింద పిలిచారు కదా, యాంకరింగ్ ఎందుకు చేస్తున్నావు? అంత బడ్జెటే ఉంటే మనల్ని ఎందుకు పెట్టుకుంటారు? అంటే మనకి జడ్జ్మెంట్ రాదు కదరా. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తున్నాడు, పిలిచేద్దామా? yes let's welcome. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చావు? నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను మేడం. చెప్పండి మేడం, మీకు ఏం కావాలి? జిమ్నాస్టిక్సా లేకపోతే సాల్సానా వెస్టనా? మేము డైట్ లో ఉన్నాం, వెజ్ తింటాం అనమాట, మాకు వెజిటేరియన్ కావాలి. ఫుడ్ ఐటమ్ కాదు, అది డాన్స్ లో టైప్స్ మేడం, టైప్స్. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డాన్స్ మేడం. చెయ్యి, మరి ఏంటి ఆలస్యం, మేము వెయిట్ చేస్తున్నాం. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే, నీ ప్రేమ దొరికిన సంధ్యాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా, ఎడపైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే, ఈ వేదన ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. పవిత్ర, వాట్ పర్ఫార్మెన్స్ రా! అసలు అబ్బా, నాకైతే నీ పర్ఫార్మెన్స్ బహుత్ అచ్చా నచ్చింది. నీ పర్ఫార్మెన్స్ కు నేను మెచ్చాను. మనం నెక్స్ట్ సెమీఫైనల్ కలుద్దాం. కంగ్రాచులేషన్. థాంక్యూ సో మచ్. ఓకే. ఓకే, సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. రెడీ? ఫ్రమ్ ద ఫస్ట్ యాక్ట్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత భాను అంటే ద సెకండ్ జడ్జ్ పవిత్రకి అప్రిషియేట్ చేస్తూ ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చింది? ఆన్సర్ ఇస్ 3. 3 is absolutely right answer. Yes. రాధికా 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 ముందుకా ఎనకక కిందికా మీదికా రాధికా 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 రాధికా. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? The captain of the ship, Yashwant. Get lost, man. మా టీంకి ఒక అడ్వైస్ ఇవ్వాలి. ఆ నమ్మకండి. ఆడు నెక్స్ట్ పక్కన కూర్చొని జరిగే నెక్స్ట్ నేను దుంకుతా రెడీగా ఉన్నాడు. క్వశ్చన్ అన్నాక వాడు దుంకి కొట్టినా కూడా అంటే ఇప్పుడు నేను జంప్ చేయాలని చూస్తున్నాడు. ఎందులో జంప్ చేయాలంటే క్వశ్చన్ అయిపోయిందా అంటున్నాడు. మన టీం మొత్తం యాక్ట్ చూడండి, నేను బజర్ చూస్తుంటా. So let me welcome for the second act. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. వెల్కమ్ బ్యాక్ టు ఎగిరిన ముక్తే నడ్డి విరిగాను డాన్స్ షో. ఈ రోజు మన డాన్స్ షోలో సెకండ్ రౌండ్. సో ఈ సెకండ్ రౌండ్ లో మనకి ఎమోషన్ రౌండ్ అన్నమాట. మరి మన కంటెస్టెంట్ పిలిచేద్దామా? మన ఓన్లీ కంటెస్టెంట్ రమ్మన్నారు కదా మరి. వెల్కమ్ హర్. ఏం చేయమంటారు మేడం, చెప్పండి. అంటే మాకు కన్నీళ్ళు తెప్పించాలి, మాకు నీ ఎమోషన్స్ తో మా కన్నీళ్ళలో వాటర్ రావాలి. ఓకే మేడం. అమ్మా, ఎస్ ఆకలిస్తుందమ్మా. ఏంటి మటన్ వండలేదా? పవిత్ర, మీ అమ్మగారికి దోమకుట్టు. నాకు జన్మ వద్దు, నేను చచ్చిపోతాను. అమ్మకి దోమ కుట్టినప్పుడు నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడు. హ్యాట్స్ ఆఫ్. మేడం, మీ అందరికి ఒక నిజం చెప్పాలి. నాకు ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ నేర్పించిన మాస్టర్ ఎవరో తెలుసా? సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్. హ్యాట్స్ ఆఫ్. నువ్వు డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళావు, మనం ఫైనల్ లో కలుద్దాం. కంగ్రాచులేషన్.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యో హియర్ కమ్స్ మై క్వశ్చన్. టోటల్ యాక్ట్ అయిపోయిన తర్వాత పవిత్ర మొత్తం ఎన్నిసార్లు వాటర్ తాగింది? అన్నా అయిపోయింది. నా క్వశ్చన్ అయిపోయింది. ఎన్నిసార్లు వాటర్ తాగింది అన్న తర్వాత కొట్టేశాడు. నేను ఏదో నేను బసరుడియో అవును నేను యాకే క్వశ్చన్ మీరు కంప్లీట్ చేయలేమన్నాడు ఎగరేసాడు. అయినా నువ్వు కొట్టొచ్చు కదా, ఎగరొచ్చు కదా, నీకేంటి ప్రాబ్లం ఏంటి? మేము చెప్పలేదు బజరు కొట్టలేదు ఇప్పటికి కొట్టు ఇప్పుడైనా కొట్టనా? పడుకున్నాడు. వాళ్ళు కొట్టారు కదా, మీరే చెప్పండి. ది ఆన్సర్ ఇస్ 3. 3 is absolutely right answer. ఏరా పులి రా. గ్రీష్మ, నీకు ఆన్సర్ తెలిసినప్పుడు నువ్వన్నా కొట్టొచ్చు కదా దగ్గర. కాదు, మా పులి నేను కొడతా అంటుంది. ఈ అతని మీద డిపెండ్ అయితే ఇంకా అయినట్టే, వాళ్ళు గెలిచినట్టే. మీరు చాలా ఆలోచించి ఎలిమినేట్ చేయండి. పులిని ఎలిమినేట్ చేస్తే మీరు ఓడిపోయినట్టే. తెలుసు పులి లాస్ట్ వరకు ఉంటది. ఎవరు? శ్రావణ్. శ్రవణ్. క్లియర్ గా చెప్తున్నాను వినండి. ఈ క్వశ్చన్ కి స్ట్రైట్ అవే వాళ్ళు ఆన్సర్ చెప్తే ఈ ఎపిసోడ్ విన్నర్స్ వాళ్ళే అయిపోతారు. మీరు రాంగ్ చెప్పినా వాళ్ళు. ఇక్కడ నుంచి 3 మీరు కరెక్ట్ చెప్పాలి, లేదంటే వాళ్ళు రాంగ్ చెప్పాలి. కాదు ఫస్ట్ నుంచి అన్ని క్వశ్చన్లకి రెడీ ఫర్ ద థర్డ్ యాక్ట్? రెడీ. ఓకే, లెట్ మీ వెల్కమ్ అవర్ ఆర్టిస్ట్ ఫర్ ద థర్డ్ యాక్ట్. ఎగిరి దొరికితే నట్టి విరిగాను డాన్స్ షో ఫినాలేకి వెల్కమ్. సూపర్. మరి ఓకే పవిత్ర వచ్చేమ్మా. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. వావ్, ఈ సాంగ్ చాలా బాగా డాన్స్ చేసావమ్మా. అండ్ ఈ రౌండ్ ఎలిమినేషన్ తెలుసు కదా. ఎందుకు ఎలిమినేషన్ అంటే అంత భయం నీకు? లేదు మేడం, ఏసీ తగ్గించమని చెప్పండి, చాలా చలిగా ఉంది. సో పవిత్ర, టైం ఫర్ ఎలిమినేషన్. సో పవిత్ర మేడం, నీ అన్ని రౌండ్ల పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే చెప్పక తప్పట్లేదు. యు ఆర్ ఎలిమినేటెడ్. నేను ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? సెట్ బాయ్ మొత్తం సెట్లు అన్ని అడ్డంగా పెట్టాడు. వాటిని దాటుకొని రావడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? నా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? 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 నేను పుట్టేటప్పుడే కనీసం బట్టలు కూడా లేకుండా పుట్టాను మేడం. కనీసం పుట్టిన తర్వాత 1 year వరకు నేను మాట్లాడలేదు మేడం, మాట్లాడలేదు. అంతెందుకు బడికెళ్ళే వరకు నాకు అలు కూడా రావు. ఎలిమినేషన్ నుంచి నీకు కాపాలేం కానీ ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్నీ అవే ఉన్నాయి మేడం. సరే, ఒక్క నిమిషం మేడం తీసుకో. ఏం లేదు కదా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, సిగ్నేచర్ దగ్గర మీ సంతకమే లేదు. నువ్వు ఒక పేరుతో పైకి రావడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు మేడం. సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పవిత్ర నా భుజం మీద మొత్తం ఎన్నిసార్లు ఇలాగంది? మొత్తం భుజం మీద ఎన్నిసార్లు ఇలా అంది? ఆన్సర్ చెప్పండి. మన కాన్సంట్రేషన్ బజర్. నేను ఫస్టే చెప్పా, నా కాన్సంట్రేషన్ ఓన్లీ బజర్, నో ఆన్సర్. నా షోల్డర్ మీద మొత్తం ఎన్నిసార్లు టచ్ చేసింది ఇలాగా? 2 సార్.
2 ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. మీకు తెలుసా? 3 సార్లు. 3 is the right answer. And ultimately, today's episode's winners are Rashi and Vijay Masters team. Congratulations! లడ్డుగాడు, మా లడ్డుగాడు, మామ లడ్డుగాని పెళ్ళి ఎగదుసుకో లొల్లి లొల్లి. మా లడ్డుగాని పెళ్ళి ఎవరొక్కడొది తల్లి. బజార్ కొట్టు అన్నారు, కొట్టాను. ఆన్సర్ చెప్పారా? నేను చెప్పా కరెక్ట్ గా. అది అక్కడ చెప్పాలి, మన దగ్గర కాదు. మాకు బజర్ కొట్టాలి, మేము విన్ అక్కడే. అది ఒకటే టార్గెట్. అంతే టార్గెట్. కొట్టాము, విన్ అయిపోయాము బాబాగా. నిజంగా ఎపిసోడ్ ఫుల్ ఆన్ కిక్ అబ్బా. వాట్ అండ్ ఎంటర్టైన్మెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్స్ నాకు తెలిసి మాట. So audience, ఇది ఈ వీక్ ఫ్యామిలీ స్టార్. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.